నవ్యాంధ్రలో నవసభ ఎలా ఉండబోతోంది? అసెంబ్లీలోకి సీఎం ఎట్నుంచి ఎంటర్ అవుతారు? ప్రతిపక్ష నేత ప్రవేశం ఎటువైపు? సీటింగ్ ఎలా ఉండబోతోంది? ఎల్పీ ఆఫీసుల సంగతి ఏంది? పోడియం విషయంలో ఈసారి తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలేంటి? రెండెకరాల విస్తీర్ణంలో భవన సముదాయం, 5 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం, లక్ష చదరపు అడుగుల్లో నిర్మాణాలు, అడుగడుగున అధునాతనం, ప్రతి చోట సాంకేతిక హంగులు. వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనానికి చాలా ప్రత్యేకతలున్నాయి. దేశం మొత్తం మీద ఇప్పటిదాకా కేరళ అసెంబ్లీకే ఈ తరహా ఆధునిక హంగులున్నాయి. ఇప్పుడు ఏపీ సభ కూడా దాని సరసన చేరింది. అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న CRDA 192 రోజుల్లో పూర్తి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ, మండలి వేర్వేరు భవనాల్లో ఉండగా ఈసారి 2 ఒకే బిల్డింగ్ లోకి మార్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అసెంబ్లీ, ఫస్ట్ ఫ్లోర్ లో మండలి సమావేశాలు జరుగుతాయి. అయినా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. ఒకే భవనంలో 2 సభలు ఒకేసారి జరిగినా కంగాళి లేకుండా గేట్ల నుంచి సీట్ల వరకు పక్కాగా ఏర్పాట్లు జరిగాయి. చట్టసభల భవనానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. వీటిలో 3 గేట్లను రాకపోకలకు కేటాయించి నెంబర్ 4ను ఎమర్జెన్సీ కోసం ఉంచారు. గేట్ నెంబర్ 1 నుంచి ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ లోపలికి ఎంటర్ అవుతారు. అంతకుమించి ఈ ద్వారం గుండా ఎవ్వరినీ లోపలికి రానివ్వరు. రెండో నెంబర్ గేట్ నుంచి మంత్రులు, ప్రతిపక్ష నేతలతో పాటు కేబినెట్ హోదా ఉన్న వాళ్ళందరినీ అనుమతిస్తారు. ఇక 3వ నెంబర్ గేటు నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ప్రవేశం ఉంటుంది. 4వ నెంబర్ గేట్ను ప్రస్తుతానికి వినియోగించరు. అందుకే దాన్ని అత్యవసర ద్వారంగా పరిగణిస్తున్నారు. మొత్తం 231 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. ప్రస్తుతం 176 మంది సభ్యులే ఉన్నా విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్య పెరిగినా ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. అలాగే మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ ను కూడా 250 మంది కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. మండలిలో 90 సీట్ల కోసం ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్నది టీడీపీ, వైసీపీ మాత్రమే గనుక ఆ 2 పార్టీలకు కూడా ఎల్పీ ఆఫీసుల్ని గ్రౌండ్ ఫ్లోర్ లోనే కేటాయించింది ప్రభుత్వం. ఇక గత అనుభవాల దృష్ట్యా ఈసారి సభ లోపల చాలా జాగ్రత్తలు తీసుకుంది సర్కార్. ప్రభుత్వ నిర్ణయాలతో విపక్ష సభ్యులు విభేదించినప్పుడు గొడవ జరగడం, స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం సాధారణ విషయాలు. ఇటీవల తమిళనాడులో అయితే పోడియం మీదకెక్కి ఓ సభ్యులు స్పీకర్ చైర్లో కూడా కూర్చున్నారు. ఆ తరహా సమస్యలు రాకుండా అసలు సభ్యులెవ్వరికీ పోడియం అందకుండా కేర్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కూర్చునే సీట్ల నుంచి 1.5 మీటర్ల ఎత్తులో విశాలంగా అధ్యక్ష స్థానం ఏర్పాటైంది. కింది నుంచి అంతెత్తుకు సభ్యులు ఎక్కడమన్నది మామూలు పరిస్థితుల్లో అయితే సాధ్యం కాదు. సభలో గొడవలు జరిగే సమయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, తర్వాత ఆ మాటలు నేను అనలేదనటం కొందరికి అలవాటుగా మారింది. ఇక మీదట అలాంటి బుకాయింపులు లేకుండా ప్రతి మాట స్పష్టంగా రికార్డ్ అవుతుంది. ఇందుకోసం అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. ఎమ్మెల్యేలకు కోపం వచ్చినప్పుడు మైకులు విరగొట్టడం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. విరవడాలు, విసరడాలకు తావులేని ఎక్విప్మెంట్ ను అమర్చారు. మొత్తం మీద ఆధునిక హంగులతో సరికొత్తగా సిద్ధమైంది నవ్యాంధ్ర చట్టసభ.